ఒక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. లైఫ్లో ఇంకా పెద్ద ఎత్తున మీరు అభివృద్ధి సాధించి అలాగే ఇంకా మరెన్నో బ్రాంచ్లు ఆల్ ఓవర్ ఇండియా మీరు బ్రాంచ్లు పెట్టాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నారు. మీ చేతుల్లో ఇంకా కొంతమందికి అలాంటి ఎంటర్ప్రీనర్స్ రెడీ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఆల్రెడీ హైదరాబాద్ ఫిట్నెస్ వాటర్ ట్యాంక్ ఏదైతే ఉందో ఆ గోల్డెన్ ఫిట్నెస్ లో నేను కూడా చాలా కాలం ఇర్రెగ్యులర్ మెంబర్. నేను రెగ్యులర్ మెంబర్ కాదు, ఐఎమ్ ఇర్రెగ్యులర్ మెంబర్ గోల్డెన్ ఫిట్నెస్ వాటర్స్ ల్యాండ్ కంపెనీ. అయితే ఏంటంటే సమయభావం త్వరగా వెళ్ళలేకపోయాము. బట్ సమయభావం అనేది నిజంగా కూడా అది మనం మైండ్ సెట్ అంటే మనం కల్పించుకుంటే చాలా మంది ఆ సమయాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుని హెల్త్కి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. మన పూర్వీకులు చెప్తూ ఉంటారు హెల్త్ ఈజ్ వెల్త్. అంటే మన కరోనాలో అది డైరెక్ట్ గా మనం ఎక్స్పీరియన్స్ అయ్యాం. ఎంత డబ్బున్నా, ఎంత ఆస్తున్నా, ఎంత ల్యాండ్ అయినా, ఎంత బిలియనీర్ అయినా నథింగ్. ప్రతి ఒక్కరు కూడా హెల్త్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు అందరూ లెసన్ అనేది చాలా కాస్ట్లీ లెసన్ మనందరం కూడా ఎక్స్పీరియన్స్ అవ్వడం జరిగింది కరోనాలో. సో హెల్త్కి ఖచ్చితంగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అది సమయం లేదని చెప్పేసి మనం అనుకోవడం కరెక్ట్ కాదు. సమయం లేదు పెట్టమా అని చెప్పాలి, ఎందుకంటే హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ కాబట్టి. సో నేను కూడా ఇది స్ఫూర్తిగా తీసుకుని మళ్ళీ ఇప్పుడు మేము ఉండే కాలూరు ఏరియాలో మరి అశోక్ గారి జిమ్ లో వెళ్తున్నాం స్టార్ట్ చేసి అయినప్పటికీ కూడా వదలకుండా ఇక్కడ కూడా వస్తున్నాము. అయితే ప్రజలందరికీ కూడా చక్కగా వ్యాయామంతో పాటు యోగాని, బొమ్మాని, రకరకాల యాక్టివిటీస్ ఇవన్నీ కూడా అరేంజ్ చేయడం జరిగింది. చాలా స్పేషియస్ గా వెరీ మోడర్న్ ఐటమ్స్ తో ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. చక్కని అవకాశం, ప్రతి ఒక్కరు కూడా మంచి ప్లేస్ లో, మంచి అట్మాస్ఫియర్ లో జిమ్ చేయాలి, ఫిట్నెస్ పెంచుకోవాలంటే గోల్డెన్ ఫిట్నెస్ చాలా అద్భుతమైన అవకాశం అని నేను అనుకుంటున్నాను. అలాగే బీయింగ్ ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్ ఎప్పుడు చెప్పినట్టు అందరూ కూడా ఈ సందర్భంగా ఈ ప్లాట్ఫామ్ నుంచి కూడా అందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు. అందరూ కూడా హెల్మెట్ కంపల్సరీ పెట్టుకోవాలి. మనకి ఎంత కండ ఉన్నా రోడ్డు మీద ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు హెల్మెట్ లేకపోతే 99% మన రిస్క్ ఫేస్ చేయాలి. సో కండతో పాటు మన హెల్మెట్ కూడా పెడదాం. చాలా మంది నాకు బుల్లెట్ వాటిలో స్టైల్గా చక్కగా జిమ్కి వచ్చేటప్పుడు సీరియస్తో వస్తా హెల్మెట్ లేకుండా వస్తూ ఉంటాను. ఎక్కడంటే గోల్డెన్ ఫిట్నెస్ అంటారు. నేను చెప్తా ఉంటాను ఒకసారి చేయలేపి. దీంతో పాటు మన కుటుంబం కూడా సేఫ్ గా ఉండాలంటే మీరు సేఫ్ గా ఇంటికి వెళ్ళాలి కాబట్టి హెల్మెట్ పెట్టమని. సో బ్రదర్స్ అందరికీ కూడా చెప్పేది ఏంటంటే బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ అందరూ హెల్మెట్ కంపల్సరీ. మీరు గోల్డెన్ ఫిట్నెస్ మీరు ఖచ్చితంగా మీరు హెల్మెట్ లేదే లోపలికి పెట్టాలి. ఓకే, సో మనం చేస్తే మనల్ని చూసి ఫాలో అయ్యే కొంతమంది ఉంటారు, మనల్ని చూసి మనం ఫాలో అవడానికి మన పిల్లలు ఉంటారు. సేఫ్టీ అనేది అక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి. సో అందరూ కూడా పాటించండి. అలాగే రాంగ్ రూట్ లో ఎవరు వెళ్ళొద్దు. సిగ్నల్ జంపింగ్స్ ఏమి చేస్తా ఉన్నారు అనవసరంగా. హెల్మెట్ పెట్టకపోతే ఎంత పడుతుందని ఫైన్? 1000 రూపీస్ ఎందుకంటే ఆ 1000 రూపీస్ తో చాలా పనులు చేయొచ్చు, చాలా పనులు వాయిదా వేస్తా ఉంటాం. దాన్ని ఉపయోగిద్దాం. హెల్మెట్ కోసం, హెల్మెట్ పెట్టడం దాని కోసం పెట్టాలి. హెల్మెట్ ని జాగ్రత్తగా పెట్టుకోండి, హెల్మెట్ ని జాగ్రత్తగా కాపాడుకోండి. ఎందుకంటే హెల్మెట్ దొంగలు కూడా ఉన్నారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన గోల్డెన్ ఫిట్నెస్ యాజమాన్యానికి, అలాగే అశోక్ గారికి, అలాగే మిత్రులు కావచ్చు, కావచ్చు, శ్రేయోభిలాషులు కావచ్చు, అందరికీ ఒకసారి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఫాలో చాలా ఉన్నారు సార్. చాలా నాతో స్టూడెంట్స్ అంటున్నారు సార్ మేము ఒకసారి ఎంతమంది చూస్తుంటారు? దాంట్లో ఏమన్నా ఇబ్బందికరంగా ఏమైనా ఉంటున్నాయా? ఇంకా చేంజ్ చేసుకుంటే మీ సైడ్ నుంచి ఫీడ్బ్యాక్ అలా ఇలా చేస్తే బాగుంటుందంటే ఇంకా దాన్ని బెటర్గా చేస్తాము. అలాగే ఎక్కువ రిక్వెస్ట్ ఏంటంటే చాలా మంది మనం సర్వీస్ చేయాలని చాలా మంది నాకు కనిపిస్తూ ఉంటుంది.
సర్వీస్ చేయడం ఇన్ ది సెన్స్ డబ్బులు ఖర్చు పెట్టి సర్వీస్ చేయడము, లేకపోతే ఎక్కడెక్కడికో వెళ్ళి మనం ఏదో ఖర్చు పెట్టడం అదే కాదు. సర్వీస్ అంటే సోషల్ సర్వీస్ కూడా చేయొచ్చు, ట్రాఫిక్ కూడా చేయొచ్చు. సో ఎవరైనా మీలో ఎవరైనా ట్రాఫిక్ వాలంటీర్గా వీక్లీ వన్స్ కానీ మంత్లీ వన్స్ కానీ నేను ఒక హాఫ్ అన్ అవర్ చేస్తాను సార్, 1 అవర్ మీతో పాటు ఉంటాను, మీతో ఏదైనా జంక్షన్లో ఉంటాను, ట్రాఫిక్ రెగ్యులేషన్ చేస్తాను అంటే ఒక సాటిస్ఫాక్షన్, లైఫ్లో ఒక సాటిస్ఫాక్షన్. నేను కూడా ఐఎమ్ ద ట్రాఫిక్ వాలంటీర్, నేను ట్రాఫిక్ డ్యూటీ చేస్తాం కదా అని చెప్పుకోవడానికి మనకు కూడా మిమ్మల్ని చూసి మీరు ఇన్స్టాలో ఎక్కడ పెట్టుకుంటారు, మిమ్మల్ని చూసి మిమ్మల్ని ఫాలో అయ్యి చాలా మంది వస్తాం. సొసైటీలో మనం సోర్సెస్ తక్కువ ఉన్నప్పుడు మనకి మనంగా అందరూ కూడా కలెక్టివ్ గా మన సొసైటీ మనం బాగు చేసుకోవడానికి చేయించి కలపడం తప్పు చేస్తాం. సో అలా వాలంటీర్స్ ఎవరుంటే మాత్రం డెఫినెట్ గా నా నెంబర్ ఇస్తాను. నా నెంబర్కి మీరు రెడీ ఫర్ వాలంటీర్ అంటే కనుక నేను ఖచ్చితంగా ఆ వాలంటీర్ గ్రూప్ లో పెడతాను. మీకు వీలు ఉన్నప్పుడు ఫోన్ చేసి జస్ట్ మెసేజ్ సార్, నేను ఈ రోజు 1 అవర్ మీతో పాటు నేను ఎక్కడ చేస్తాను అంటే మీకు ఒక జాకెట్ ఇస్తాము, ఒక హెల్మెట్ ఇస్తాము. జాకెట్ అంటే రేడియం జాకెట్ మీరనుకుంటారు, జాకెట్ వేస్తారు, సేఫ్టీ జాకెట్ వేస్తాము, ఒక హెల్మెట్ ఇస్తాము. మీరు ఎక్కడైనా ఇంట్రెస్టెడ్ ప్లేస్ కానీ ఎక్కడైనా మాతో పాటు ఉండొచ్చు. నెంబర్ నోట్ చేసుకోండి, 9100 663789 9100 663789. ఎనీబడి ఎనీ టైం ఎక్కడైనా సరే ట్రాఫిక్ రెగ్యులేషన్లో మీ పార్టిసిపేషన్, మీ వాల్యుబుల్ టైంని మా కోసం అంటే సొసైటీ కోసం ఏమన్నా రెడీ అయితే కనుక నాకు జస్ట్ మెసేజ్ జస్ట్ చేస్తే చాలు, నేను ఇన్వైట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అలానే కొంచెం ప్రమాణం ఎవరు నవీన్ మోడల్ సార్ గ్రూప్ కూడా పెట్టారు. అందరూ వచ్చారు.